everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. యా గాయ్స్, టుడేస్ సెంటెన్సెస్. నువ్వు ఎందుకు అంత ప్రెజర్ తీసుకుంటున్నావు, అంత ఒత్తిడి ఎందుకు తీసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఏ విధంగా యూస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, నువ్వు ఎందుకు అంత ఒత్తిడి తీసుకుంటున్నావు, ప్రెజర్ తీసుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో వై ఆర్ యూ టేకింగ్ సో మచ్ స్ట్రెస్, లేదంటే వై ఆర్ యూ స్ట్రెస్సింగ్ అవుట్ సో మచ్ అని కూడా మనం చెప్పవచ్చు. నెక్స్ట్ వన్ ఈస్ చిన్న విషయానికి అంత ఒత్తిడి పడకు, చిన్న విషయానికి కూడా అంత ప్రెజర్ తీసుకోకు అంటూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో స్ట్రెస్ సో మచ్ ఓవర్ ఏ స్మాల్ థింగ్, స్ట్రెస్ సో మచ్ ఓవర్ ఏ స్మాల్ థింగ్. సో ద నెక్స్ట్ వన్, అన్నీ బాగానే జరుగుతాయి, టెన్షన్ పడకు. అన్నీ బాగానే జరుగుతాయి, నువ్వు ప్రెజర్ తీసుకోకు, టెన్షన్ పడుకు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, డోంట్ వరీ, ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్, డోంట్ వరీ. సో ద నెక్స్ట్ వన్, నీ మీద నువ్వే ఎక్కువ ఒత్తిడి పెట్టుకుంటున్నావు, నీ మీద నువ్వే ఎక్కువ ప్రెజర్ తీసుకుంటున్నావు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో యు ఆర్ పుట్టింగ్ టూ మచ్ ప్రెజర్ ఆన్ యువర్ సెల్ఫ్. ఆన్ యువర్ సెల్ఫ్ అంటే నీ మీద నువ్వే అని. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఈ విషయం గురించి అంతగా ఆలోచించకు, ఈ విషయం గురించి అంతలా ఆలోచించవద్దు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలంటే డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ దిస్ మ్యాటర్, డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ దిస్ మ్యాటర్. ఈ విషయం గురించి అంతగా ఆలోచించకు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, కొంచెం ప్రశాంతంగా ఉండు, కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి ట్రై చేయి అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో ట్రై టు స్టే కామ్, ట్రై టు స్టే పీస్ఫుల్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, అవసరం లేని విషయాలకు టెన్షన్ పడకు, అనవసరమైన వాటికి కూడా ప్రెజర్ తీసుకోకు, టెన్షన్ పడకు అని చెప్పే సందర్భాల్లో డోంట్ స్ట్రెస్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్, డోంట్ స్ట్రెస్ అబౌట్ అన్నెసెసరీ థింగ్స్. అన్నెసెసరీ థింగ్స్ అంటే అనవసరమైన వాటికి. సో ద నెక్స్ట్ వన్, నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే, నీ ఆరోగ్యం కూడా ముఖ్యమే, అంత ప్రెజర్ తీసుకోవద్దు అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాల్లో యువర్ హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ టు, సో డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ ప్రెజర్. ఓకే, టూ మచ్ ఆఫ్ టెన్షన్. సో ద నెక్స్ట్ వన్, నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు, నువ్వు చాలా ఎక్కువగా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నావు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాలలో యు ఆర్ ఓవర్ థింకింగ్ ఎ లాట్, యు ఆర్ ఓవర్ థింకింగ్ ఎ లాట్. ఎ లాట్ అంటే చాలా ఎక్కువ. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ఒక్కసారి రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించు, ఒక్కసారి రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నించు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ట్రై టు రిలాక్స్ ఫర్ ఎ వైల్, ట్రై టు రిలాక్స్ ఫర్ ఎ వైల్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది, ప్రతి సమస్యకు ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది అని చెప్తుంటాం కదా. అలా చెప్పే సందర్భాలలో ఎవ్రీ ప్రాబ్లమ్ హ్యాజ్ ఎ సొల్యూషన్, డోంట్ టేక్ టూ మచ్ ఆఫ్ టెన్షన్, టూ మచ్ ఆఫ్ ప్రెజర్. ఓకే, సో ద నెక్స్ట్ వన్, అంతగా కంగారు పడాల్సిన అవసరం లేదు, అంతగా కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు అని చెప్పే సందర్భాల్లో ఇంగ్లీష్లో దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ సో మచ్, దెర్ ఈజ్ నో నీడ్ టు వరీ సో మచ్. సో ద నెక్స్ట్ వన్, నువ్వు ఒంటరిగా ఈ బాధ్యత మోయాల్సిన అవసరం లేదు. మనం చెప్తుంటాం కదా, సో నువ్వు ఒక్కడివి ఇలాగా నువ్వు ఒంటరిగా బాధ్యత మోయాల్సిన అవసరం లేదు, నేను కూడా హెల్ప్ చేస్తాను అని చెప్పే సందర్భాల్లో యూ డోంట్ హ్యావ్ టు క్యారీ దిస్ రెస్పాన్సిబిలిటీ అలోన్, యూ డోంట్ హ్యావ్ టు క్యారీ దిస్ రెస్పాన్సిబిలిటీ అలోన్. అలోన్ అంటే ఒంటరి. ఓకే, సో ద నెక్స్ట్ వన్, కొంచెం విశ్రాంతి తీసుకో, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్తుంటాం కదా క్యాజువల్గా. అటువంటి సందర్భాల్లో టేక్ సమ్ రెస్ట్, ప్లీజ్ టేక్ సమ్ రెస్ట్ అంటుంటాం కదా. సో నెక్స్ట్ వన్ ఈజ్ పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కో, పరిస్థితిని ప్రశాంతంగా ఎదుర్కోండి అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఫేస్ ద సిచ్యువేషన్ కామ్లీ,
ఫేస్ ద సిచ్యువేషన్ కామ్లీ. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు చేయగలిగినంత చేస్తున్నావు. నువ్వు చేయగలిగినంత చేస్తున్నావు, ఎందుకు టెన్షన్ పడతావు, ఎందుకు ప్రెజర్ తీసుకుంటావు అంటుంటాం కదా, అలా చెప్పే సందర్భాల్లో యు ఆర్ డూయింగ్ యువర్ బెస్ట్, డోంట్ టేక్ సో మచ్ ప్రెజర్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నీకు సహాయం కావాలంటే చెప్పు. నీకు సహాయం కావాలంటే చెప్పు, నేను చేస్తాను, అంతేకాని నువ్వు ప్రెజర్ తీసుకోవద్దు అంటుంటాం కదా, అటువంటి సందర్భాల్లో లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. లెట్ మీ నో ఇఫ్ యూ నీడ్ ఎనీ హెల్ప్. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. టెన్షన్ వల్ల సమస్యలు తగ్గవు. టెన్షన్ వల్ల సమస్యలు మాత్రం తగ్గిపోవు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో స్ట్రెస్ వోంట్ సాల్వ్ ద ప్రాబ్లం. స్ట్రెస్ వోంట్ సాల్వ్ ద ప్రాబ్లం. ఓకే. సీ ద నెక్స్ట్ వన్. నీ మనసుకు కొంచెం విశ్రాంతి ఇవ్వు. నీ మనసుకు కొంచెం విశ్రాంతి ఇవ్వు అని చెప్తుంటాం కదా, అటువంటి సందర్భాల్లో గివ్ యువర్ మైండ్ సమ్ రెస్ట్, లేదంటే గివ్ యువర్ మైండ్ ఏ బ్రేక్. ఓకే. సో ద నెక్స్ట్ వన్. అంత ఒత్తిడి తీసుకోవడం మంచిది కాదు. అంత ఒత్తిడి, అంత ప్రెజర్ని తీసుకోవడం మంచిది కాదు అని చెప్పే సందర్భాల్లో ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టేక్ సో మచ్ స్ట్రెస్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు టేక్ సో మచ్ ఆఫ్ స్ట్రెస్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.